న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు. సిద్దిపేట జిల్లా దళితవాద మండల కేంద్రంలో ఈ రోజు ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ దళితవాద మండల మాలల కమిటీ వేసి వర్గీకరణ చేసి విడదీయడం సరికాదన్నారు. వర్గీకరణపై నిరసిస్తూ పనిచేస్తామని ఇటు కార్యక్రమంలో అనేకులు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో ఎస్బీఐ బ్యాంకులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో 6 కంప్యూటర్లు దగ్ధం. పొగతో కమ్ముకపోయిన ఎస్బీఐ బ్యాంకు అనేక డాక్యుమెంట్ కాలిపోయినట్లుగా నిర్ధారణ. మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు సురకంటి శ్రీకాంత్ రెడ్డి గారు, వారి తండ్రి గారు సుకంటి జగ్గారెడ్డి గారి జ్ఞాపకార్థం మున్సిపల్ పరిధిలోని సైప్రస్ అన్న ఇన్ఫ్లుయెన్స్డ్ కాలనీలో కాలనీవాసుల ప్రయోజనార్థం కమ్యూనిటీ హాల్ను నిర్మించారు. ఈ కమ్యూనిటీ హాల్ను ఈ రోజు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీపీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షులు నియోజకవర్గ ఇన్ఛార్జి తోటకూర వజ్రేశ్ యాదవ్ గారు చేతుల మీదుగా ఈ కమ్యూనిటీ హాల్ను ప్రారంభించారు. వ్యాప్తంగా చెరువుల అక్రమాలపై సమాచారం ఇవ్వండి. ఎంత పెద్ద వాళ్ళున్నా చెరువులు కుంటలు అక్రమాలకు గురైతే అక్కడ సంబంధిత అధికారులు వచ్చి చర్యలు తీసుకుంటారు. ప్రభుత్వం ఎవరి మీద కక్షపూరితంగా వ్యక్తిగతంగా ఉద్దేశపూర్వకంగా చేయడం లేదు. ప్రభుత్వం పరివర్తన తేవాలని చేస్తున్నటువంటి చర్య అని మంత్రి పొన్నం ప్రభ చేశారు. కోట్లాది మంది దాహం తీసేటటువంటి చెరువులలో కొందరు శ్రీమంతులు విలాసాల కోసము చెరువులలో ఫామ్ హౌజులు ఫంక్షన్ హాల్లో నిర్మిస్తున్నారని, అది ఎంతవరకు సమంజసమని సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఈరోజు సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలో జాతీయ మాల మానాడు కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా బొల్లం రాజేష్ గారిని, జనరల్ సెక్రటరీగా గొల్లపల్లి ప్రేమ్ కుమార్ గారిని యునానిమస్గా ఎన్నుకోవడం జరిగింది. ఏదైతే సుప్రీంకోర్టు తీర్పిచ్చిందో ఏబిసిడి వర్గీకరణ పేరు మీద, ఆ వర్గీకరణకు తీర్పును వ్యతిరేకంగా అన్ని గ్రామాలలో మండల కమిటీలు, గ్రామ కమిటీలు అన్నీ ఇప్పటికే ఉన్నాయి. ఈరోజు దౌలతాబాద్ మండల కేంద్రంలో వేయడం జరిగింది. ఎందుకంటే మందకృష్ణ మాదిగ గారు మనల్నే కాదు వాళ్ళ సోదరులను కూడా మోసం చేసే వ్యక్తి. ఎట్లయితే తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం గారు కూడా ఈ వర్గీకరణ వ్యతిరేకిస్తూ ఒక ప్రకటన విడుదల చేసిండు. ఏం చెప్తున్నామంటే ఆర్టికల్ 540 పేజీలతో సుప్రీంకోర్టు తీర్పిచ్చిన దాంట్లో 341, 342 మనం చెప్తున్న లెక్కలు, ఆయన చెప్పే లెక్కలు, ప్రీతం గారు చెప్పే లెక్కలు 51, 58లో నేను వ్యతిరేకిస్తున్నా అని చెప్తున్నాను. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఉభయ సభలు, లోక్సభ, రాజ్యసభ ఉభయ సభలు ఉద్దేశించి 1/3 మెజార్టీ ఉంటే తప్ప వర్గీకరణ కాదు అనే అంశం మాదిగ సోదరులకు కూడా తెలుసు. ఎందుకంటే విడదీసి అన్నదమ్ముల్లో కలిసి ఉన్న రోజు నిత్యం లేచి పట్టణాల్లో కానీ పల్లెటూరులో కానీ పొద్దున్న లేస్తే అన్నా తమ్మి అని పిలుచుకునే అన్నదమ్ముల మధ్య లొల్లిపెట్టి మందకృష్ణ మాదిగ గారు పబ్బం గడుపుతూ ఉన్నారు. నీకేమైనా రాజకీయంగా రాజ్యసభను, పార్లమెంటు సభ్యుడునో ఇంకేమైనా ఆశలుంటే నువ్వు తీసుకోవాలి. మోడీ గారి దగ్గర మాదిగలను మోకాళ్ళ దగ్గర, మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి మాపై ఉసుగొలుపుతా ఉన్నావు. ఇది తగదు. మందకృష్ణ గారు ఖచ్చితంగా రేపు రాబోయే పిలుపు మేరకు రాష్ట్ర కమిటీ మానవానాడు చేసి ఏ పిలిపించినా అన్ని మండల కేంద్రంలో మొన్న 21 మంది ఎట్లయితే చూసినామో ఆ విధంగా అంత రెట్టింపుగా మీకు చెల్లించక తప్పదు, మూల్యం చెల్లించక తప్పదు. సోదరులు కూడా వ్యతిరేకిస్తున్నారంటే మా మాల మేధావులను, రాజకీయ నాయకులను ఎవరైతే మనవాదులు అంటున్నామో నువ్వే ఆ మనవాదుల ఆధిపత్యం దగ్గర, ప్రధాని మోడీ దగ్గర, ఆర్ఎస్ఎస్ వాళ్ళ దగ్గర కాళ్ళు మొక్కి ఒక జేబులోకి వెళ్ళి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినట్టుగా జడ్జిలను కూడా
బేస్ చేసి ఈ తీర్పిచ్చే విధంగా వ్యవహరించినాం కాబట్టి ఖచ్చితంగా ఈ దౌలతాబాద్ కేంద్రంగా చెంబుగుట్ట ఇది దేవుని సాక్షిగా ఖచ్చితంగా మూల్యం చెప్పించక తప్పదు. నీకు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గుణపాఠం చెప్పక తప్పదని చెప్పి హెచ్చరిస్తూ రేపు రాబోయే రోజుల్లో తెలంగాణ వాళ్ళ చేసి అన్ని సంఘాలు కలిపి ఏ పిలిపిస్తే ఆ పిలుపు మేరకు దౌలతాబాద్ మండల కేంద్రంతో పాటు సిద్దిపేట జిల్లా కూడా ముందంజలో అగ్రగామిగా ఉంచుతామని చెప్పి తెలియజేస్తూ ప్రధాని మోడీ గారికి మందకృష్ణ గారికి హెచ్చరిస్తా ఉన్నాం. జై భీమ్. ఈరోజు సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలో అందరూ సమక్షంలో మానవుల ఆధ్వర్యంలో నన్ను అధ్యక్షులుగా ఎన్నుకోవడం దగ్గరగా ఎన్నుకోవడం నాకు చాలా సంతోషం ఉన్నది. మరి ఇక నుంచి గ్రామాలు తిరుక్కుంటూ కమిటీలు వేసి మానవుల ఐక్యతను చైతన్యం చేస్తానని నా వంతు కృషి చేస్తానని నేను సభముఖంగా తెలియజేస్తున్నాను. అందరినీ కలుపుకొని ఉద్యమిస్తామని ఊరు తిరిగి కమిటీలు వేసి ఉద్యమిస్తాను చేసి ఏ కమిటీ అయితే నిర్ణయం ఇస్తుందో దాని ప్రకారం మేము అనుసంధానంతో పనిచేస్తామని నేను ఈ సభముఖంగా తెలియజేస్తున్నాను. జై మాల, జై మాల ఐక్య. బ్రహ్మాయిగూడ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు సోదరుడు శ్రీనివాస్ రెడ్డి గారికి, శ్రీకాంత్ రెడ్డి గారికి, అదేవిధంగా నియోజకవర్గం నుంచి నిన్న పోటీ చేసినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ గారికి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారికి, స్టేట్ సెక్రటరీ కాంగ్రెస్ పార్టీ సరిత గారికి, మున్సిపల్ అధ్యక్షులు ముప్ప రామారావు గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, సంజయ్ రెడ్డి గారికి, వైస్ చైర్మన్ అయినటువంటి మున్సిపల్ వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి గారికి, కౌన్సిలర్ అయినటువంటి మాజీ సర్పంచ్ యాదగిరి గారికి, అదేవిధంగా సోదరిమణి మరి ఎంపీటీసీగా పనిచేసినటువంటి నవనీత గారికి, మరి జంగారెడ్డి గారి పేరు మీద ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి అందరికీ, మరి ముఖ్యంగా నా శిష్యుడు 30 సంవత్సరాలుగా నాతో ఎన్ఎస్సీలో పనిచేసి ఉన్నటువంటి కౌన్సిలర్ వెంకటేష్ గారికి, మరి అదేవిధంగా మరి ఈగ శ్వేత గారికి, మరి కౌన్సిలర్ అయినటువంటి ముప్పరామారావు గారి శ్రీలత గారికి, మరి ముందర కూర్చున్నటువంటి సోదరులకు, ఎంపీటీసీలకు, నాయకులకి, కాలనీ వాసులకి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రాంతంతో నాకు సంబంధం ఉంది. ముఖ్యంగా ఆ రోజు 1500-1600 ఓట్లున్నప్పుడే ఈ గ్రామానికి నేను రావడం, ఆనాడు వెంకటేష్ గౌడ్ను యూత్ కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్గా ఉమ్మడి కీసరనప్పుడు మండల ప్రెసిడెంట్గా వేసి ఆ రోజు నేను నిలబడి ఆయనను సర్పంచ్గా గెలిపించడం జరిగింది. అప్పటి నుంచి కూడా యాదగిరి కానీ, అదేవిధంగా నరేందర్ రెడ్డి కానీ, శ్రీకాంత్ అంటే చిన్నగా ఉండే అన్న జంగారెడ్డి అన్న కానీ వీళ్ళందరూ కూడా మొత్తం పనిచేస్తుండే. సంజీవనేమో టీడీపీలో ఉండే. మరి ఆనాడు మేము ఈ ప్రాంతంతో అన్నీ చూసినాం, కానీ మీ నెత్తి మీద వచ్చి దరిద్రం మీ డంపింగ్ యార్డ్ పెట్టింది. ఇప్పుడు అప్పటి నుంచే దీనికి దరిద్రం పట్టుకుంది ఈ ప్రాంతానికి. లేకపోతే నిజంగా చాలా మంచి ప్రాంతం. మరి అదేవిధంగా సోదరుడు శ్రీకాంత్ రెడ్డికి మంచి భవిష్యత్తు ఉంది. తప్పకుండా రాజకీయంగా అన్ని రకాలుగా అండదండగా మేము ఉంటాం. ఎందుకంటే ఆయన తండ్రిని కోల్పోయినా మేమందరం ఒక కుటుంబ సభ్యుల్లాగా ఆయనకి ఎప్పుడు కూడా ఏది జరిగినా నేను వెన్నంటే వాళ్ళ కుటుంబానికి నేను ఉండడం జరుగుతూ ఉంది. తప్పకుండా ఉంటాను. అదేవిధంగా మనలో ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఏ విధంగా అయితే శ్రీకాంత్ రెడ్డి గారు చేసిండ్రో, ముఖ్యంగా యాదగిరి కానీ, నరేందర్ రెడ్డి కానీ, ఉన్నటువంటి మా ముప్పరామారావు కానీ, మిగతా వాళ్ళు శ్రీనివాస్ రెడ్డి కానీ, మరి వెంకటేష్ కానీ అందరూ కూడా ఒక ఆదర్శంగా తీసుకొని మీ ప్రాంతాల్లో ఒక గుర్తుండే విధంగా, ఎందుకంటే
మనము గుళ్ళకు డొనేషన్ ఇస్తాం, అందులో 10 మంది ఇస్తారు, 100 మంది ఇస్తారు, అది ఒక పేరు బోర్డు మీద పెడతారు. కానీ మీ జ్ఞాపకార్థం ఏదో ఒకటి, నేను కూడా మా గ్రామంలో అన్ని రకాలుగా చేసి ఉన్నా కాబట్టి, మా నాన్నగారి పేరు మీద అన్ని రకాలుగా చేసినాం కాబట్టి, మీరు కూడా మీ ఏరియాలల్లో మీరు నివాసం ఉండే చోట ఇట్లాంటివి కట్టించుకొని యువతకు కానీ, ముఖ్యంగా యువకులు కూర్చుంటారో లేరో అని మా సోదరుడు మహేష్ గౌడ్ చెప్పిండు. కానీ అట్లాంటి ప్రాంతంలో ఒక క్యారమ్ బోర్డు, ఒక చెస్ బోర్డు, ఇండోర్ గేమ్స్ లాగా పెడితే పిల్లలు కూడా, యూత్ కూడా వచ్చి కూర్చొని ఏదైనా మాట్లాడుకోవడం, అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ కూడా అందరూ కూర్చొని మాట్లాడుకోవడం, లేకపోతే ఏదైనా గేమ్స్ ఆడుకోవడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటే అందరు కమ్యూనిటీ పరంగా డెవలప్ అవుతారు. దీన్ని మీరందరూ కూడా ఆదర్శంగా తీసుకొని పనిచేయాలని, మరి ఇదే విధంగా వాళ్ళ కుటుంబానికి ఆ దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని, ఆ జగ్గారెడ్డి గారి యొక్క ఆత్మ శాంతించే విధంగా మంచి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి మా సోదరుడు శ్రీకాంత్ రెడ్డి గారిని, సోదరిమణి నవనీత గారిని తప్పకుండా అమ్మ మీ కుటుంబంలో ఒక పెద్దగా నేను 100% అన్నగా శ్రీకాంత్ రెడ్డికి అన్నగా అండదండగా నేను ఉంటా. 100% మీరు ఏం చేసినా కూడా నా ఆశీస్సులు ఎప్పుడు నిలవెల్లా శ్రీకాంత్ ఉంటాయని తెలియసు. ఆ భగవంతుని ఆశీస్సులు మీ కుటుంబంకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ అన్న. ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడాలని జంట నగరాలతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే చెరువులు ఆక్రమణకు గురైన సమాచారం ఆ స్థానిక ప్రజలకు తెలిస్తే చాలు, దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. ఎంత పెద్దవాళ్ళున్నా చెరువు ఆక్రమణకు గురి అయిందంటే అక్కడ సంబంధిత అధికారులు వచ్చి తగిన చర్యలు తీసుకుంటారు. ఈ రోజు సమాజంలో మన బాధ్యతగా మనం భవిష్యత్తు తరానికి ఇచ్చేటువంటి వరం ఇది. మీ ప్రాంతంలో మీకు ఎక్కడ ఆర్టీఐ ద్వారా తీసుకున్నా, పూర్వీకుల దగ్గర నుంచి వచ్చేటువంటి వారసత్వంలో చెరువులు ఎక్కడెక్కడ ఉండనో తెలుసుకొని అవి ఆక్రమణకు గురైతే ఎంత పెద్దవాళ్ళైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే ఆ సమాచారాన్ని ప్రభుత్వానికి ఫిర్యాదు రూపంలో చేయండి. ముఖ్యంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా జరుగుతున్నటువంటి చెరువుల పరిరక్షణకు జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమంలో హైదరాబాద్ జంట నగరాల ప్రజలు, రంగారెడ్డి ప్రజలు ప్రకృతిని, భవిష్యత్ తరాన్ని, చెరువులను కాపాడుకొని ఒక వ్యవస్థను కాపాడుకోవడం జరిగే ఈ యొక్క ప్రక్రియలో స్వచ్ఛందంగా మీ ప్రాంతంలో చెరువులను రక్షించుకోవడానికి తరలి రావాల్సిందే ఈ సందర్భంగా కోరుతాను. ప్రభుత్వం ఎవరి మీద కక్షపూరితంగా లేదా వ్యక్తిగతంగా ఉద్దేశపూర్వకంగా ఇందులో వ్యక్తుల మీద, పార్టీల మీద జరుపుతున్నటువంటి పోరాటం కాదు ఇది. ఒక ప్రభుత్వం ఒక పరివర్తన తేవాలనుకున్నప్పుడు కొద్దిగా కష్టమైన, నష్టమైన ఇది తప్పది. కాబట్టి మరొకసారి చెరువుల పరిరక్షణకు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఎక్కడెక్కడైతే చెరువుల ఆక్రమణకు గురైనయో వాటన్నిటి సమాచారాన్ని సంబంధిత అధికారుల దృష్టికి ఫిర్యాదు రూపంలో తీసుకురావాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తాను. ఈ ప్రజలకు కోట్లాది మంది దాహార్తిని తీర్చే ఈ యొక్క చెరువులను శ్రీమంతులుగా, గొప్ప వ్యక్తులుగా ఉన్న వాళ్ళు వాటి పక్కనే ఫామ్ హౌజుల పేరు నిర్మించుకొని వాళ్ళ డ్రైనేజ్ కాలువలు తీసుకెళ్లి గండిపేటలో కలిపినారు. నేను ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలతో పాటు ఇక్కడ వచ్చిన భక్తులను నేను ఒకటే మాట అడగదలుచుకున్నా. ఇవాళ వాళ్ళ విలాసవంతమైన జీవితం కోసం నిర్మించుకున్న ఫామ్ హౌజులలో నుంచి వచ్చే డ్రైనేజ్ గండిపేటలో హిమాయత్ సాగర్ తాగునీటిలో కలిపితే ఆ నీళ్లు హైదరాబాదు నగరానికి తాగడానికి సరఫరా చేస్తుంటే వాళ్ళు నిర్మించిన అక్రమ నిర్మాణాలను వదిలేస్తే ఇక నేను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్ట కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే ఒత్తిడి వచ్చినా, మిత్రులకు ఫామ్ హౌజులు ఉన్నా ఏవి వదలకుండా హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి తెలియకుంటేనే ప్రజాప్రతినిధులం కొన్ని మన దినచర్యల్లో భాగంగా కొన్ని తప్పిదాలు చేస్తుంటాం. తప్పులు తెలవకుంటేనే కొన్ని తప్పులు జరిగిపోతుంటాయి. మరి ఆ ఖాతాను సవరించుకోవడానికి, ఆ బ్యాలెన్స్ షీట్ను సవరించుకోవడానికి తెలిసి కొన్ని మంచి పనులు చేయాలని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నా, నమ్ముతున్నా. ఆ తెలిసి చెయ్యాలనుకుంటున్న మంచి పనుల్లో భాగము ఈ చెరువులను చెరబట్టిన వాళ్ళ నుంచి విముక్తి కలిగించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళను ఎవరిని వదలకుండా ఉక్కు పాదంతో అణిచివేయాలన్న ఆలోచన, అందులో నిర్మాణాలను ఏ ఒత్తిడి వచ్చినా వెనక్కి తక్కకుండా తొలగించాలన్న ఆలోచనతోనే ఈరోజు ఈ చెరువులలో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొడుతున్నాము. దీనికి స్ఫూర్తి భగవద్గీత అనే కురుక్షేత్ర యుద్ధ సందర్భంలో
అర్జునుడు ఆయుధాలను కింద పడేసి రాజ్యం కోసం భీష్మ పితామహుడు, అదేవిధంగా కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, నా సహోదరులందరూ ఆ పక్కన నించుంటే ఈ రాజ్యం కోసం వాళ్ళందరినీ సంహరించడం, వాళ్ళని సంహరించి రాజ్యాన్ని సాధించుకోవడం ద్వారా ఏమి ఉంటుంది, ఏం మనశ్శాంతి వస్తుంది అని చెప్పి అర్జునుడు యుద్ధతంత్రం నుంచి తప్పుకుంటా అన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు బోధించిందే భగవద్గీత. చంపేదెవరు, చంపించేదెవరు, లోక కళ్యాణం కోసం నీ బాధ్యతను నెరవేర్చాల్సిందే, ధర్మం బ్రతకాలి, అధర్మం ఓడాలి అంటే నువ్వు యుద్ధం చెయ్యాల్సిందే అనే యుద్ధ నీతిని ఆ రోజు అర్జునుడికి బోధించింది శ్రీకృష్ణ భగవానుడు. ఇవాళ ఆ శ్రీకృష్ణ భగవానుడి బోధనానుసారమే ఈరోజు ఈ చెరువులను కాపాడే కార్యక్రమాన్ని నేను తీసుకుంటున్నా. నాకు తెలుసు ఈ చెరువులలో నిర్మాణమైన విలాసవంతమైన ఫామ్ హౌజులు ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగిన స్థానాలలో ఉన్న చాలామంది వ్యక్తులు ఉన్నారు. ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములు అయి ఉండొచ్చు, లేకపోతే సమాజం మీద బాగా ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు ఉండొచ్చు. కానీ వాటన్నిటినీ నేను పట్టించుకోదలుచుకోలే. ఇది భవిష్యత్ తరాలకు, ఇది రాజకీయాలకు సంబంధం లేదు. నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. రాజకీయాల కోసమో లేకపోతే రాజకీయ నాయకులను కొంతమందిని దృష్టిలో పెట్టుకొని చేపడుతున్న కార్యక్రమం కాదు ఇది. భవిష్యత్ తరాలకు, మన పిల్లలకు, వాళ్ళ పిల్లలకు వారసత్వంగా మనం అందించే సంపద ఈ సరస్సులు, ఈ నదులు, లేకపోతే ఈ రోజున్న ఈ చెరువులు. ఈ ప్రకృతి సంపదను మనం విధ్వంసం చేస్తే ప్రకృతి మన మీద కక్ష కడుతుంది. ప్రకృతి మన మీద ప్రకోపిస్తే మనం చెన్నైలో చూసినాం, అదేవిధంగా ఉత్తరాఖండ్లో చూసినాం, నిన్నగాక మొన్న వాయనాడు, మనం కేరళలో చూసినాం. ఈరోజు ఇలాంటివన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ హైదరాబాదు నగరాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఇది ఒక సుందరమైన నగరం. ఈ నగరానికి ఈ చెరువులే ఒక అందం. ఈ చెరువులను కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏ ఒత్తిడి తెచ్చినా వాటన్నిటిని పక్కన పెట్టి చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళ భరతం పడుతుంది ఈ ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియదలుచుకున్నా. ఆనాడు కురుక్షేత్రంలో ధర్మం వైపు శ్రీకృష్ణుడు, అర్జునుడు నిలబడ్డందుకే ఈరోజు ఆ ధర్మం అనేది కాపాడింది. వాళ్ళు ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడింది. ఈరోజు మనం చేస్తున్న పని కూడా అలాంటిదే. మీ అందరి సహకారం ఉండాలి. అదేవిధంగా